నెల్లూరులో క్వారీ అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పొదలకూరు పోలీసులు ఆయన ఇంటికి ఇప్పటికే నోటీసులు అంటించారు. దీంతో కాకాని ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా ఉంది. ఇక మైనింగ్ లీజు ముగిసినా అక్రమంగా తెల్లరాయిని తరలించారు అని కాకానిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కాకాని సహా 10 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని A4 గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, మధు, తాటిపర్తిలో రుస్తు మైన్ సంబంధించిన 250 కోట్ల రూపాయల అక్రమ క్వారీ దోపిడీకి సంబంధించిన కేసుకు సంబంధించి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని డీఎస్పీ రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణ కోసం ఆదేశించడం జరిగింది. నిన్న నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ డీఎస్పీ కార్యాలయం దగ్గరే ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకు ఆయన విచారణకు హాజరయ్యే పరిస్థితులు ఉన్నట్లుగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా ఎవరు కూడా కనిపించడం లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ కానీ, ఒక హోంగార్డ్ కానీ, కనీసం డీఎస్పీ కానీ, సిఐ ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎవరూ లేరు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా ఎవరు ఈ ప్రాంతాన్ని చేరుకున్న పరిస్థితి కూడా లేదు. అయితే మనకున్న సమాచారం మేరకు ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విచారణకు హాజరు కాడని మాత్రం అతని అనుచరుల నుంచి సమాచారం అందుతున్న పరిస్థితి. ఎందువల్లంటే కాకాని గోవర్ధన్ ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన నిన్నే కొన్ని పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే ఆయన ఉగాది పండుగను తన కుటుంబ సభ్యులతో జరుపుకున్న పోస్టింగ్స్ కూడా నిన్న సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు నిన్న పోలీసులు, పొదలకూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఇంటికి సంబంధించి 2 చోట్ల నోటీసులు కూడా అంటించారు. ఈ రోజు 11 గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ లేడు కాబట్టి మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే కాకాని గోవర్ధన్ హైదరాబాద్లో ఉన్న విషయం కూడా పోలీసులకు తెలిసింది. పోలీసులు ఆయనకి అక్కడ నోటీసులు ఇవ్వాలని కూడా కొందరు పోలీసులు నెల్లూరు నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు విచారణకు ఖచ్చితంగా హాజరు కాలేడనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కానీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 16న ఆ కేసు ఫైల్ అయింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని వారం క్రితం A4 గా ఆ కేసులో చేర్చడం జరిగింది. A4 గా చేర్చిన తర్వాత అతను అరెస్ట్ చేస్తారని చెప్పేసి వారం రోజుల పాటు ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన అనుచరులు, అదేవిధంగా ఆయన అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి కూడా రావడం జరిగింది. అయితే అప్పుడైతే మాత్రం ఎలాంటి అరెస్ట్ అయితే జరగలేదు. ప్రస్తుతానికైతే నోటీసులతోనే పరిమితమైంది. అయితే ఎప్పుడైతే ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ న్యాయవాదులు మాత్రం కాకాని గోవర్ధన్ తరపున 24 గంటలు టైం కావాలి, 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున న్యాయవాదులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ కాకాని గోవర్ధన్ విచారణ హాజరయ్యే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. మధు. ఓకే, థ్యాంక్ యూ దేవకుమార్.